తూర్పుగోదావరి జిల్లా అనేది రాజమండ్రి తాలూకా కడి మండలం కడిప్లంక అండి. అంటే గత కొద్ది రోజులుగా 2 నెలల మట్టి కూడా కొంచెం మంచి రోజులు వచ్చినాయండి. పోయిన నెల ఈ నెలలో కూడా కొంచెం ముహూర్తాలు వచ్చినాయండి. ఈ ముహూర్తాలు వచ్చాయంటే మా పూలు కొంత పండుగ వచ్చినట్టు అనమాట. సంక్రాంతి ఎటువంటిదో అలాగే ముహూర్తాలు వచ్చినాయంటే మా పూల వ్యాపారానికి అలా ఉంటుంది అనమాట. అలాగేనండి ఇక ఎకరానికి వచ్చి 50-40 కేజీలు డైలీ మల్లి మొక్కలు కోస్తారండి రైతులు. కానీ ఉత్పత్తులు తగ్గినాయండి. ఈ క్లైమేట్ లేదు సరిలేకండి ఎకరానికి వచ్చి 15 కేజీలు 20 కేజీలు కోస్తున్నారండి. 50 కేజీలు కోసి రైతు 20 కేజీలు కోస్తున్నాడు మల్లి మొక్కలు. ఎండలు బాగా విపరీతం అయిపోయినాయండి. అది బాగా తగ్గినాయి అనమాట. అలాగని ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ ఒక ఎకరానికి వచ్చండి 10 మంది కుర్రోళ్ళకి 10 మంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి కూడా ఒక రైతు పని చెప్తాడండి. అంటే 10 కుటుంబాలకి భోజనం పెట్టినట్టండి రైతు ఇక్కడ. అలానండి ఈ పిండి బస్తాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, కొంత గవర్నమెంట్ ద్వారా కొంచెం అవకాశాలు లేవండి. కొంత రైతుకి పెరిగింది ఏమీ లేదండి. మేము మల్లెపూలు పండిస్తాం. 2 ఎకరాలు వేస్తాను, మల్లె తోటలు వేస్తాను. ఈ 7 గంటలకు ఏంటంటే దిగుబడులు బాగా తక్కువగా ఉన్నాయి. రేట్ ఏమో కూడా ముహూర్తాలు తక్కువగా ఉండటం గురించి రేట్ కూడా రేట్లు లేదండి. గత 2 సంవత్సరాల బట్టి కూడా ఇలాగే ఉంది. ఈ మందులు పురుగు మందులు అన్ని కూడా పెరిగిపోయినాయండి. కౌలు కూడా బాగా పెరిగిపోయినాయండి. ఎకరం నుంచి 1,20,000, 1,25,000, 1,30,000 కూడా అయిపోయినాయండి. ముహూర్తాలు 4 రోజులు 5 రోజులు ఉన్నాయండి. అప్పుడే రేట్ అమ్ముతుంది. రాజమండ్రి పూల వ్యాపారం కలిసి ఈ సంవత్సరం బాగా మల్లి తోటలో బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. మల్లి తోట చిత్తులు రేట్ ఎక్కువ, పువ్వులు కూడా పూత తక్కువ. ఒక రోజు ఒక రేటు ఉంటున్నది. అది కూడా తిడతలేదు సార్. రోజు ఒక రేటు అన్నదే పడదు. పువ్వులు అనేది అది చెప్పలేం. ఇప్పుడు ఇది వరకు పంట అయితే బాగా పండింది సార్. ఇప్పుడైతే పంటలో తగ్గిపోయినాయి ఈ ఎండల కట్ట.